అవకాశం చాలా తక్కువగా ఉంది. సో బెజవాడంతా ఒక జల ప్రళయం ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. ఇక ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణానది కరకట్టకు అటుపక్క ఇటుపక్క ఇష్టం వచ్చినట్టు కృష్ణానదిని ఆక్రమించి కట్టేశారు. ఆ పక్కంతానేమో గెస్ట్ హౌస్లు కట్టేశారు, ఈ పక్కంత అపార్ట్మెంట్లు ఇళ్ళు కట్టేశారు. అలా 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 పెంచుకుంటూ కృష్ణానదిలోకి వచ్చారు. ఇవన్నీ మునిగిపోయాయి. ఇప్పుడు ఒక్కసారి ప్రకాశం బ్యారేజీ కరకట్ట అంటే తాడేపల్లి వైపు ఉన్న కరకట్ట మీదకి వెళ్తే అక్కడ మంతెన సత్యనారాయణ రాజు గారు అనే పెద్ద ఆయన అతిపెద్ద ఆశ్రమం కట్టాడు చాలా ఏళ్ల క్రితం. లిటరల్గా అందులో వ్యాపారం చేస్తున్నాడు, కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు. కృష్ణానదిని ఆక్రమించి చట్టాలు ఉల్లంఘించి అధికారుల అండదండలతో చెలరేగిపోయి అతిపెద్ద ఆశ్రమాన్ని కట్టి అందులో అతిపెద్ద వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యాపారం చేస్తున్న మంతెన సత్యనారాయణ ఆశ్రమం అంతా ఇప్పుడు పూర్తిగా నీట మునిగిపోతే అందులో చికిత్స కోసం మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమంలో చికిత్స కోసం వెళ్ళిన పేషెంట్లంతా ఇదిగో వాళ్ళ దీనమైన పరిస్థితి మీరు ఒకసారి చూడండి, భయానకమైన పరిస్థితి చూడండి. ఏదో రోగం వచ్చింది తగ్గించుకుందామని వెళ్ళిన ఆ పేషెంట్లంతా ఇవాళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ విధంగా వాళ్ళందరినీ పై ఫ్లోర్లోంచి కింది ఫ్లోర్లోకి తాళ్ళు కట్టి దింపుతూ ఉన్నారు అధికారులంతా కూడా. కనీసం ఇంత పెద్ద వరద వచ్చింది, ముందస్తుగా అప్రమత్తం కావద్దా? మంతెన సత్యనారాయణరాజు అనే ఆయన అందులోనే ఉంటాడు, అదే ఆశ్రమంలో ఉంటాడు. వాళ్ళందరినీ అలర్ట్ చేసి ఇమ్మీడియట్గా సురక్షిత ప్రాంతానికి తరలించాలి కదా. కృష్ణానదికి ఈ స్థాయిలో వరద వస్తుందని 3 రోజుల నుంచి అధికారులు హెచ్చరిస్తున్నారు కదా. అయినా కూడా ఎక్కడ తన పాపాలు బయటపడతాయో, ఎక్కడ తన ఆక్రమణలు ప్రజలకు తెలుస్తాయన్న ఉద్దేశంతో బహుశా అధికారులకు సహకరించలేదు, వాళ్ళందరినీ తరలించే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఆ జనాల ప్రాణాల మీదకి వస్తే దాదాపు 4 అంతస్తులు 5 అంతస్తులు ఉంటుంది ఆ మంతెన సత్యనారాయణ ఆశ్రమం. అది కృష్ణానది నీళ్ళలోనే ఉంటుంది ఒక విధంగా చెప్పాలి అంటే. కృష్ణానదికి వరద తక్కువ ఉన్నప్పుడు ఆశ్రమం కనపడుతుంది, వరద ఎక్కువ వచ్చినప్పుడు ఆశ్రమం మొత్తం మునిగిపోతుంది. అలాంటి ఆశ్రమంలో ఆ పెంకుల మీద నుంచి అధికారులు దగ్గరుండి వాళ్ళందరినీ తాళ్ళు కట్టి ఈ రకంగా ముతకాళ్ళందరినీ కూడా, ఎందుకంటే అక్కడ పేషెంట్లకు వయసులో ఉన్న వాళ్ళు పెద్దగా అవసరం లేదు మంతెన సత్యనారాయణ ఆశ్రమంలోకి. అందరూ కూడా వయసు మళ్ళిన వాళ్ళకి ఎక్కువ అవసరం ఉంటుంది, అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. పాపం ఆ వయసులో వాళ్ళకి ఎంత కష్టం వచ్చిందో చూడండి, వాళ్ళందరినీ పైనుంచి కిందకి తాళతో ఏ రకంగా దింపుతున్నారు చూడండి. అక్కడ ఒకసారి మా కొలీగ్ సాయి శంకర్ ఉన్నాడు మంతెన సత్యనారాయణ దగ్గర. సాయి, ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా? మొత్తం వాళ్ళందరినీ దింపేశారా, ఇంకా దింపుతున్నారా? దగ్గరుండి తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటే ఓన్లీ డబ్బే సంపాదన ధ్యేయంగా మంతెన సత్యనారాయణ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. ఒక్కొక్కళ్ళు ఇక్కడికి వచ్చిన పేషెంట్ల పరిస్థితి ఏ విధంగా ఉందంటే చూడవచ్చు మనం విజువల్స్ లో. ఒక లేడీ కొంత ఏజ్డ్ పర్సన్, తను ఒక పీక్ లాగా అంటే డైరెక్ట్ గా దిగలేని సిచ్యువేషన్, మొత్తం మునిగిపోయినటువంటి సిచ్యువేషన్లో ట్రోప్ వే లాగా ఒక తాడును కట్టి వాళ్ళు వేసినటువంటి నిచ్చెన ఆధారంగా ఆమెను దింపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు అసలు బయటపడితే బాబు చూడొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా లోపల నుంచి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక కొండలెక్కి దిగుతున్నట్టే, అంటే ఒక బిల్డింగ్ లో నుంచి ఇంకో బిల్డింగ్ లో జంప్ చేసి వాళ్ళు అక్కడి నుంచి ద్వారా కిందకి దిగుతున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఒక ముసలి వ్యక్తి కూడా ఇప్పుడు దిగుతున్నారు. ఆయన ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ లోకి మారాలి, అక్కడి నుంచి మళ్ళీ కింద దిగాలి. ఎందుకంటే వచ్చేటటువంటి వే మొత్తం కూడా అంటే మామూలుగా సాధారణంగా వెళ్ళేటటువంటి వే అంతా కూడా ఈ కృష్ణానది వరద ఉధృతి వల్ల మునిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 2 రోజులుగా కూడా 11 లక్షల క్యూసెక్కులకి వరద ఉధృతి పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా అధికారులు చెప్తున్నారు, టీవీ ఛానళ్లు చెప్తున్నాయి. బిగ్ టీవీ కూడా అనేక సార్లు ప్రయత్నం చేసింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, లోతట్టు ప్రాంతాలంతా మునిగేటటువంటి ప్రయత్నం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అక్కడి నుంచి సేఫ్ ప్లేసులకు వెళ్ళాలనే విధంగా కూడా పదే చెప్పినటువంటి ప్రయత్నంలో కూడా ఇది క్లియర్ గా అర్థమవుతుంది ఎంత నిర్లక్ష్యం అంటే మనుషుల ప్రాణాలు కలగటం. అది కూడా వీళ్ళు లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వస్తే కనీసం వాళ్ళని అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి లేదు. వరద ఉధృతుంది, కనీసం మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనే విధంగా కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితులు లేవు. ఇప్పుడు మాత్రం పీట్స్ చేస్తూ వాళ్ళని కింద దింపుతున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా ఈ మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర కనిపిస్తుంది. అధికారులు కూడా ఉన్నారు రోడ్డు అంతా కూడా, ఎందుకంటే ఇదంతా కూడా సెక్రటేరియట్కి వెళ్ళే దారి, రోడ్డు పొడవును కూడా పోలీసులు డైలీ ఉంటారు. వాళ్ళు కూడా కనీసం అసలు
ఇక్కడ ఏం జరుగుతుంది, కొత్త వాళ్ళు వస్తారు, ఈ నిన్న కూడా జాయిన్ అయ్యామనే విధంగా కూడా కొంతమంది చెప్తున్నారు. స్థానికులు అయితే నిన్నటి నుంచే మేము చెప్తున్నాము, మొత్తం కరకట్ట అనేది చాలా ఉధృతంగా ఉంది అనే విధంగా చెప్పినా కూడా ఆశ్రమంలో ఉన్నటువంటి ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదనే విధంగా చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, సిచ్యువేషన్ చాలా వరస్ట్ గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి అనే విధంగా చెప్పచ్చు. అమ్మ, మీరు ఎప్పుడు వచ్చారమ్మా ఇక్కడికి? మామూలు ఎప్పుడు వచ్చారండి? మీరు కాదమ్మా, వాళ్ళు ఇంత పీస్ఫుల్ చేసి మనం దింపేయటం కదా. మీకు చెప్పారా కనీసం ఇట్లా వరద ఉంది ఏంటి అని? వాళ్ళ ఆశ్రమం వాళ్ళు అయినా మీరే ఉన్నారా? వరద ఇట్లా ఉంది ప్రవాహం ఉన్నా కూడా ప్రధానంగా కొంతమంది మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంటే మీరు ఎప్పుడు వచ్చారు సార్ ఇక్కడికి? ప్రధానంగా వాళ్ళు కొంత సేఫ్ ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ చూస్తే చాలా మంది తమ ప్రాణాలను కాపాడుకొని బయటకు వచ్చి నిలబడ్డటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కళ్ళు తమ పైనుంచి ఒక రోప్ వే లాగా వేసుకొని వచ్చి బయటకు వచ్చి ఇటువైపు కొంతమందిని ఏమో బోటు ద్వారా తరలిస్తున్నారు. బోటు వేసి లోపలికి వెళ్లి వాళ్ళని బోటు ద్వారా తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు కరకట్టేమో ఎప్పుడు ఏ క్షణం ఎట్లా ఉందనేది తెలియనటువంటి పరిస్థితుల్లో ఇంకా వందలాది మంది, మనం అపార్ట్మెంట్ లో చూడొచ్చు, వందలాది మంది ఇంకా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. బయటికి రావడానికి తమ యొక్క వంతు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు దిగాలనే విధంగా కూడా వాళ్ళందరూ కూడా ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్లియర్ గా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది చాలా నిర్లక్ష్యానికి, అంటే అధికారులు అప్రమత్తం చేయలేదా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ అప్రమత్తం చేయడంలో నిర్లక్ష్యమా, లేకపోతే ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు. సార్ ఎప్పుడైతే సార్ మీరు ఇక్కడికి? నిన్న ఉదయం మరి వాళ్ళు చెప్పలేరు ఇట్లా వరద ఉంది సార్, మరి ఇబ్బంది ఉంటుందని? అది మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం దగ్గర పరిస్థితి. లక్షలు కట్టి ఆశ్రమంలో చేరతారు చాలామంది. కృష్ణానదికి గత 3 రోజులుగా వరద వస్తుంది. గతంలో ఎప్పుడూ లేనంత విపత్తు వస్తుందని అధికారులంతా హెచ్చరిస్తూ ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు నిన్న అందులో ఉన్న పేషెంట్లందరినీ, కొన్ని వందల మంది పేషెంట్లు ఉన్నారు, కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది, వాళ్ళందరినీ తరలించాలా లేదా వేరే వాళ్ళకి? ఇది ఎవరు తప్పు? మంతెన సత్యనారాయణరాజు వీళ్ళందరికీ ఏమని క్షమాపణ చెప్తాడు, ఏమని సమాధానం చెప్తాడు? అదేమంటే ఇప్పుడు ఆ జనాలందరినీ ఆ వరద నీటిలో ఎలా కాపాడాలో అర్థం కాక అధికారులంతా కలిసి ఆ విధంగా తాళ్ళు కట్టి పైనుంచి కిందికి, రేకుల మీద నుంచి కిందికి దింపుతున్న దీనమైన పరిస్థితి, దారుణమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ పేషెంట్లను చూసి, వాళ్ళ పేషెంట్ల బంధువులు చూసి ఈ దృశ్యాలు చూస్తే ఎంత అల్లాడిపోతారు. సో ఈ రకమైన దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కేవలం మంతెన సత్యనారాయణరాజు నిర్లక్ష్యం. అక్కడ వాళ్ళందరినీ తరలించకపోవటం వల్ల వచ్చిన ఆయన చేసిన పాపం. ఇవాళ ఉదయం మళ్ళీ మీడియా వాళ్ళు పోయి వాళ్ళందరినీ కిందకి తరలిస్తున్న దృశ్యాలు షూట్ చేస్తూ ఉంటే తన సెక్యూరిటీని పంపించి మీడియా వాళ్ళందరి మీద దాడి చేస్తున్నారు. దీన్ని కవర్ చేయొద్దు, మా పాపాలేవి బయటకు చూపించొద్దు, మా వ్యాపారాన్ని బయటకు చూపించొద్దు, మా ఇష్టం జనాల ప్రాణాలతో మేము ఇట్లాగే ఆడుకుంటాం, తాళ్ళు గట్టి దింపుకుంటాం, బోట్లు బట్టి లాక్కుంటాం, ఈడ్చుకుంటాం, మీకెందుకు, ఒకవేళ కొట్టుకుపోయినా మీకెందుకు, మీడియా వాళ్ళు ఎవరు కూడా కవర్ చేయొద్దు అంటూ సత్యనారాయణరాజు ఆశ్రమం దగ్గర మీడియా పైన దౌర్జన్యం చేయించే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం కృష్ణా కరకట్ట మీద ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత తాడేపల్లి వైపు కరకట్ట మీద దాదాపు 15 ఏళ్ల క్రితం నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా కరకట్ట ఆక్రమించి ఈ విధంగా కట్టిన అతిపెద్ద ఆశ్రమం. గతంలో దీన్ని కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చారు. 2014-19 మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో ఇదే మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నిబంధనలు ఉల్లంఘించి కట్టారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది మధ్యలో కట్టారు. సో దీనివల్ల ఎప్పటికైనా ప్రమాదం ఉంటుంది, ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఇంకా ఇబ్బందులు ఉంటాయి, అందులో ఉన్న ప్రాణాలకు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో దీనికి నోటీసులు ఇస్తే తనకున్న పలుకుబడితో, అర్ధబలంతో, అంగబలంతో దాన్ని ఆపిచ్చేశాడు మంతెన సత్యనారాయణరాజు గారు. అదేమంటే ఉదయాన్నే టీవీలో కనపడే నీతులు చెప్తూ ఉంటారు, ప్రవచనాలు చెప్తూ ఉంటాడు. మరి ఇప్పుడు దీనికి ఎవరు మూల్యం చెల్లిస్తాడు? ఈ విధంగా రోపులు కట్టి, తాళ్ళు కట్టి కిందకి దింపుకోవాల్సిన దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే సమాధానం చెప్పరు, అంతా మా ఇష్టం అంటారు. సరే, ఇక మంతెన సత్యనారాయణ దగ్గర ఆ 100 మందిని అదే రకంగా దింపుతూ ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు ప్రమాదం ముంచుకొచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా వేరే చోటకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులంతా కూడా. ఒక్కసారి ప్రకాశం బ్యారేజ్ మీదకి వెళ్దాం. ఇందాకే చెప్పుకున్నాం, 100 ఏళ్లకు పైగా హిస్టరీ ఉన్న ప్రకాశం బ్యారేజ్ ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది ప్రజలకు, లక్షల ఎకరాలకు సాగునీటిని, కోట్ల మంది ప్రజలకు తాగునీటిని అందించిన ప్రకాశం బ్యారేజీ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. ఎందుకు అంటే వస్తున్న జల ప్రళయం 10 లక్షల క్యూసెక్కులు పైగా, చరిత్రలో ఎప్పుడూ లేనంతగా 10 లక్షల క్యూసెక్కులకు